క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. టీవీ ఛానల్ ద్వారా సువార్త వాక్యాన్ని వినుచున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం ద్వారా వందనములు. బ్రదర్ పి దేవసహాయం గారు సువార్త వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వాక్యాన్ని విని మీరందరూ విశ్వసించాలని కోరుకుంటున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనములు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరిమణులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని దేవుడు కలుగజేసినందుకు మీకు దేవుని కృతజ్ఞతలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ సమయంలో ఒక అంశాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రతివారు కూడా వాని క్రియలు ఈ భూమి మీద ఉన్నటువంటి కాలం అంతా కూడా చేసినటువంటి పనులను బట్టి, ప్రవర్తన బట్టి తీర్పు అనేది ఒకటి ఉంది ప్రతి ఒక్కరికి. ఆ తీర్పు దినాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. దేవుని యొక్క తీర్పులు సత్యమైనవి, నీతియుక్తమైనవి మరియు న్యాయమైనవి అని ప్రకటన గ్రంథము 16:7 చెప్తున్నారు. 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని యొక్క తీర్పు ఆ విధంగా ఉంటుంది. ఈ తీర్పు సత్యమైనదని గ్రహించాలి, నీతియుక్తమైనదని గ్రహించాలి, అలాగే న్యాయమైనది. ఆయన తీర్పు తీర్చే విధానం 3 రకాలుగా ఉంది. సత్యమైనది, నీతియుక్తమైనది, న్యాయమైనది. ఈ 3 విధాలుగా ఉంటుందన్నమాట. స్వార్థంగా మనుషులు స్వార్థప్రియులుగా ఉన్న సమయంలో స్వార్థపరంగా చేసే తీర్పు కాదు, అది దేవుని తీర్పు. కాబట్టి ఆ తీర్పుకు ప్రతి ఒక్కరు కూడా లోబడవలసిన అవసరం ఉంది. ప్రసంగి 12:14 కూడా మనం చూసినట్లయితే ఆయన ప్రతి క్రియను తీర్పులోనికి తెచ్చునంటున్నాడు. ప్రతి పని, నీవు ఏ పని చేసినా, ఎలాంటి క్రియ అయినా సరే అది తీర్పులోనికి వస్తుంది. కాబట్టి మనం చేసే ప్రతి క్రియ కూడా దేవునికి ఇష్టమైనదిగా, అది సరైనటువంటి విధానంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా అపోస్తుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం ఒకసారి చూస్తే, ఆయన మనుషుల యొక్క రహస్యములకు తీర్పు తీర్చును. మనం చేసేటటువంటి రహస్యమైనటువంటి ఏ విధమైనటువంటి పని అయినా కూడా దానికి తీర్పు ఉంటుంది. రహస్యంగా ఉన్నామని చెప్పి రహస్యంగా ఎవరికి తెలియదులే అనుకుంటే అది సమస్తం కూడా దేవునికి తెలుసు. నీవు చేసే ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. నీవు వేసే అడుగు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి అన్నీ కూడా ఆ తీర్పులోనికి వస్తాయని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేవుని యొక్క తీర్పు. అలాగే క్రీస్తు యొక్క తీర్పుని గురించి కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, క్రీస్తు తీర్పు తీర్చున్నట్లు తండ్రి ఆయనకు, అనగా యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. దేవుని ద్వారా యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి పూర్తి అధికారాన్ని పొందాడు. కాబట్టి ఆయనకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆయన తీర్పు తీర్చడానికి అధికారం పూర్తిగా దేవుడు ఇచ్చాడు. అలాగే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనంలో కూడా చూసినట్లయితే, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను నియమించను. యేసుక్రీస్తు వారిని నియమించాడు. దేనికి? సజీవులుగా ఉన్నటువంటి వారికి, మృతులుగా ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చడానికి దేవుడు యేసుక్రీస్తు వారికి తీర్పు అధికారం ఇచ్చాడు. సజీవులు అంటే ఏంటి? ఇప్పుడు బ్రతికున్నటువంటి మనకు తీర్పు అనే విషయం మీకు అనుమానంగా ఉండవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ సమయంలో వస్తారో, ఏ గడియలో వస్తారో, ఏ రోజు వస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన వచ్చినటువంటి సమయంలో సమాధుల్లో ఉన్నటువంటి మృతులైనటువంటి నిద్రించుచున్నటువంటి వారు ముందుగా లేపబడతారు. వారితో పాటు సజీవులుగా ఉన్నటువంటి మనం కూడా ఆయనతో కూడా మరి వెళ్తాం. అందరం కలిసి అక్కడ ఉన్నప్పుడు సజీవులుగా ఉన్నటువంటి వారము, మృతులైనటువంటి వారు అందరూ ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడితే ఆ యేసుక్రీస్తు వారు సజీవులకి మృతులకి కూడా తీర్పు తీరుస్తాడు. అది సజీవుల యొక్క తీర్పు అంటే. సజీవులు అంటే మనం ఇప్పుడు ఉన్నామని చెప్పని కాదు. యేసుక్రీస్తు వారు వచ్చే సమయంలో ఎవరైతే సజీవులుగా ఉంటారో,
ఎవరైతే చనిపోయి సమాధుల్లో ఉంటారో వారందరికీ. అది దాని యొక్క అర్థం. అలాగే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం కూడా చూసినట్లయితే, క్రీస్తు ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చుందని చెప్పి అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క తీర్పు ఈ విధంగా ఉంటుంది. క్రీస్తు ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చును. క్రీస్తు ద్వారా మాత్రమే తీర్పు తీర్చబడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ చేతులు కట్టుకొని నిలబడి మన క్రియల చొప్పున మనం ఈ భూమి మీద నివసించిన సమయంలో నీతిమంతులుగా ఉన్నామా, అనీతిమంతులుగా ఉన్నామా, దేవుని బిడ్డలుగా ఉన్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా, మనం చేసినటువంటి ప్రతి పని అది రహస్యమందు కావచ్చు, మరి చీకటిలో చేయొచ్చు, వెలుగులో చేయొచ్చు, ఏ క్రియ అయినప్పటికీ కూడా అది తీర్పులోనికి వస్తుంది. యేసుక్రీస్తు వారు ఆ విధంగా దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. అలాగే తిమోతి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రభువు నీతిగల న్యాయాధిపతి. ప్రభువు నీతిగల న్యాయాధిపతి అంటే న్యాయాధిపతి, ఆ జడ్జి అనే యేసుక్రీస్తు న్యాయవంతుడు. ఈ లోక సంబంధమైనటువంటి న్యాయాధిపతులు మనం పేపర్లోనూ టీవీల్లోనూ చూస్తాం. డబ్బులు తీసుకొని రాజకీయాలకు తొత్తులుగా ఉండి అన్యాయపు తీర్పులు తీర్చినటువంటి వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అలాంటి అన్యాయపు తీర్పు తీర్చే వాడు కాదు. ఆయన మరి నీతి కలిగినటువంటి న్యాయాధిపతి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి వారి క్రియల చొప్పున వారు మంచిదే చేస్తే మంచి క్రియలు, చెడ్డవి చేస్తే చెడ్డ క్రియల చొప్పున తీర్పు జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయాధిపతి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు వేరు, ఈ న్యాయాధిపతి వేరు. మన జీవితాలకు న్యాయాధిపతి అయినా కాబట్టి ఆయనకి మరీ భయపడి జీవించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో చూసినట్లయితే, అంత్యదినమున ఆయన చెప్పిన మాటలే తీర్పు తీర్చును. ఆయన రాకడ సమయంలో అంత్యదినమున ఆయన ఏదైతే చెప్తాడో ఆ తీర్పే ఆఖరి తీర్పు, అదే ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క తీర్పు ఆ విధంగా ఉంటుందని మీరు గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయము 47వ వచనం, ఈ రెండిట్లో మనం చూస్తే యేసుక్రీస్తు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ప్రజలను రక్షించుటకు వచ్చిన అన్నాడు. ఈ భూమి మీదకి ఆయన తీర్పు తీర్చడానికి రాలే. దేనికి వచ్చాడు భూమి మీదకి? మరి ఇప్పుడు దాకా యేసుక్రీస్తు తీర్పు అంటున్నాం మనం. ఈ తీర్పు ఏంటి? నేను తీర్పు తీర్చడానికి రాలేదంటాడేంటి? భూమి మీద మాత్రం ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు. నశించిపోతున్నటువంటి, అజ్ఞానంలో ఉన్నటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి అంధకారములో ఉండి నశించిపోతున్నటువంటి, ఆ అగ్నిగుండంలో పడవేయబడుతున్నటువంటి వారు రక్షింపబడటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది దాని యొక్క అర్థం. కాబట్టి ఆయన రక్షించడానికే భూమి మీదకి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. అది దాని యొక్క అర్థం. యేసుక్రీస్తే ఆ మాట చెప్పినటువంటి ఒక విషయాన్ని గ్రహించాలి మనం. యేసుక్రీస్తు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ దేనికి వచ్చాడు? ప్రజలను రక్షించుటకు. ప్రజలు రక్షించటానికంటే ప్రజలు ఏంటి రక్షించడానికి? ప్రజలు నశించిపోతున్నారు. తమ తమ ఇష్టానుసారంగా తమ సొంత కార్యాలతోటి, అంధకార సంబంధమైనటువంటి క్రియలతోటి, దుష్ట శక్తులతో కలిసి చేసే క్రియలు, శరీరానుసారం సంబంధమైనటువంటి క్రియలు. కాబట్టి వీటన్నిటి వలన అందరూ నశించిపోతున్నారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోకుండా, వాస్తవాన్ని గ్రహించకుండా నిత్యజీవం ఒకటి ఉన్నది. ప్రజలకు ఆ నిత్యజీవాన్ని గురించి ఆయన కూడా బోధించాడు. వారందరినీ రక్షించడానికే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఈ తీర్పు ఎక్కడ ఉంటుందంటే మామూలుగా ఇప్పుడు వరకు చెప్పినటువంటి తీర్పు పరలోకంలో ఉన్నది. కాబట్టి అక్కడ అది ఆఖరి తీర్పు అన్నమాట. అది అక్కడ ఆ తీర్పులో మరి నీతిమంతులుగా ఉన్నటువంటి వారికేమో
పరలోక రాజ్యం, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉంది. నీతిమంతులుగా లేనటువంటి వారికి నరకంలో వేసే అవకాశం ఉంది. అది తీర్పు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 49-50 వచనాలు మనం ఒకసారి చూస్తే, యేసుక్రీస్తు రాకడ సమయమున అనీతిమంతులు నీతిమంతుల నుండి వేరుపరచబడుదురు. ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆయన రాకడ సమయంలో వీరందరూ కూడా ప్రోగు చేయబడతారు. ఎవరు? సమాధుల్లో ఉండి నశించి నిద్రించుచున్నటువంటి వారు, అలాగే సజీవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చోట పోగు చేయబడితే, గొల్లవాడు గొర్రెలను మేకలను ఏ రీతిగా వేరు చేస్తాడో అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన తీర్పు సమయంలో నీతిమంతుల్ని ఒక ప్రక్కన పెడతాడు, అనీతిమంతుల్ని ఒక ప్రక్కన పెడతాడు. చెప్పినా వినలేదు, సమయం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని గురించి. అలాగే అనీతిమంతుల గురించి వారిని ఏమంటున్నాడంటే, పోండి, ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళండి, పోయి అగ్నిగుండంలో వేయండి వీళ్ళందరినీ అని చెప్పి అంటున్నాడు. మనం అగ్నిగుండంలో వేయబడేవారుగా ఉండాలన్నా, అలాగే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారులాగా ఉండాలన్నా, మనం ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ ఆయుష్ కాలం చాలా తక్కువ. ప్రపంచంలో లేకపోతే భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క ఆయుష్ 70 లేక 80. ఈ సమయంలో మనం సత్యాన్ని గ్రహించి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవించకపోతే మనకు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది. ఇప్పటి కాలపు తీర్పులు కూడా ఉన్నాయి. వాటిని గురించి కూడా మనం చూసినట్లయితే రోమా 1వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, భక్తిహీనుల మీదను దుర్నీతిపరుల మీదను దేవుని ఉగ్రత బయలుపరచబడుతున్నది. భక్తిహీనులు, భక్తి లేనటువంటి వారు, భయము భక్తి, దేవుడంటే భక్తి లేనటువంటి వారు, దేవుడంటే నిర్లక్ష్యం చేసినటువంటి వారు. అలాగే దుర్నీతిపరులు అంటే ఈ లోక సంబంధమైనటువంటి క్రియలకు లోనైనటువంటి వారు, అలాగే అవినీతికి ఆశించినటువంటి వారు, అలాగే శరీర కార్యములకు అలవాటు పడినటువంటి వారు, వీరిద్దరి మీద కూడా, భక్తిహీనులైనటువంటి వారి మీద కూడా దేవుని ఉగ్రత బయలుపరచబడుతున్నదని చెప్పి అన్నాడు. కాబట్టి నీవు ఈ భూమి మీద జీవించున్నంత కాలము భక్తిహీనులుగా ఉండకుండా భయముతోటి భక్తితోటి అలాగే దుర్నీతిపరుడుగా ఉండకుండా నీతిగా జీవించాలని ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే రోమా 1వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే 26, 25 వచనాలు కూడా, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వానిని, కావాలని పాపం చేసేవాళ్ళు, ఏముందలే దేవుడు ఎక్కడ ఉన్నాడులే, దేవుడు ఏడ చూస్తున్నాడులే, దేవుడు ఏమన్నా మన దగ్గరకు ఉన్నాడా అని వాళ్ళ యొక్క పాపాలని కప్పిపుచ్చుకోవడానికి వారు చేసేటువంటి బుద్ధిపూర్వకంగా కావాలని చేసేటువంటి పాపము వారిని ఆయన భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అలాగే మరియు ఆయన విసర్జిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి కావాలని పాపం చేసేవాళ్ళు, కావాలని తప్పు చేసేవాళ్ళు, కావాలని అనీతిమంతులుగా జీవించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా భ్రష్ట మనసుకు అప్పగించే విధానంలోనూ విసర్జించే విధానంలోనూ దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మరి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అలాగే యోహాను సువార్త 3:18లో కూడా మనం చూసినట్లయితే, దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచని వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని దేవుని యొక్క వాక్యము దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. అలాగే 19వ వచనంలో కూడా మనం ఒకసారి చూస్తే, వెలుగు కన్నా ఎక్కువగా చీకటిని ప్రేమించిన వారికి తీర్పు తీర్చబడింది. చీకటినే ఈ లోక సంబంధమైనటువంటి వారు ప్రేమిస్తారు. చీకటి క్రియలకు లోనై చీకటిని ప్రేమించేటటువంటి వారు వెలుగును ప్రేమించరు. ఎందుకని? వెలుగు
యేసుక్రీస్తుకు సంబంధించింది. యేసుక్రీస్తు వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగును చూడనటువంటి వారు, ఆ వెలుగును గ్రహించినటువంటి వారు, ఈ లోక సంబంధులు, అలాగే చీకటి వారు, వారికి ఎప్పుడో తీర్పు తీర్చబడుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31, 32 వచనాలు చూస్తే, దేవుని యొక్క ప్రజలు లోకముతో పాటు నశింపకుండానట్లు ఆయన వారిని ఎల్లప్పుడూ తీర్చుచు శిక్షించుచున్నాడు. ఈ లోకముతో పాటు నశించినటువంటి వారు ఎవరైతే నశించిన వారంటే దేవునికి లోబడినటువంటి వారు, దేవుని మాటకు విననటువంటి వారు, దేవుడు చెప్పింది చేయనటువంటి వారు, దేవుని యొక్క ఆజ్ఞను పాటించినటువంటి వారు. ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి వారందరూ కూడా నశించిపోవునట్లు ఆయన వారిని తీర్పు తీర్చు శిక్షిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే యోధా రాసిన పత్రికలో 14-15 వచనాలు మనం ఒకసారి చూస్తే, ప్రభువు అందరికీ తీర్పు తీర్చుటకు తన వేవేల పరిశుద్ధులతో వచ్చును. తన వేల పరిశుద్ధులతోటి యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆ వచ్చే సమయంలో నీవు ఎత్తబడాలి, నీవు నీతిమంతురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-10 వచనాలు మనం చూస్తే, ఆయన తన ప్రభావమును కనపరచుచు దూతలతో కూడా వచ్చి అవిధేయులను శిక్షించును. విధేయత లేనటువంటి వారిని శిక్షిస్తాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారిని శిక్షిస్తాడు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆయన ప్రభావాన్ని కనపరిచే విధంగా దూతలతో కూడా వస్తాడని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూసినట్లయితే, ఆకాశములు గతించిపోవును, భూమి కాలిపోవును. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేటప్పుడు ఆయన మధ్యాకాశానికే వస్తాడు, కానీ భూమి మీదకి రాడు. ఎందుకని? భూమి లయమైపోతుంది, పంచభూతములు లయమైపోతాయని చెప్తున్నాడు ఇక్కడ. ఆకాశములు గతించిపోవును, భూమి కాలిపోతుంది. కాబట్టి ఆ రాకడ సమయంలో ఇవన్నీ జరుగుతాయని మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే, భూమి ఆకాశము దేవుని సముఖము నుండి పారిపోవును, సమస్తం కూడా లయమైపోతాయని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారు వచ్చే సమయంలో ఇవన్నీ జరుగుతాయని మనం గ్రహించాలి. మొదటిసారి వచ్చాడు, ఆయన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త సేవ చేశాడు. కాబట్టి ఆ సువార్తకు లోబడినటువంటి వారు అనేకులు ఆయన్ని గ్రహించారు, నమ్మారు. ఆయనతో ఉన్నటువంటి వారు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులు అనేక మంది ప్రతిరోజు సంఘం స్థాపించబడిన తర్వాత వేలల్లో సంఘ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భాలనే మరి అపోస్తుల కార్యాలు మొత్తం కూడా మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12-15 చూస్తే, మృతులందరూ లేపబడుదురు, ఆ లేపబడినటువంటి వారందరికీ కూడా తీర్పు జరుగుతుంది. మృతులందరూ లేపబడతారు. కాబట్టి ప్రతివారు కూడా తమ తమ లెక్కను దేవునికి అప్పచెప్పాలి. రోమా 14వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాలి. లెక్క చెప్పకపోతే ఉపయోగం లేదు. ఇక లెక్క నువ్వు చేసే ప్రతిక్రియకి లెక్క ఉంటుంది. కాబట్టి ఆ లెక్క కోసం నీవు దేవుని బిడ్డలుగా జీవించడానికి అవకాశం ఉంది. దాన్ని తప్పనిసరిగా నీవు ఆచరించాలి. అలాగే క్రైస్తవులు తీర్పు దినాన ధైర్యంగా ఉండాలి. క్రైస్తవులు అనే విషయాన్ని మనం చూసినట్లయితే రోమా 8వ అధ్యాయం 33-34 వచనాలు చూస్తే, నీతిమంతులుగా తీర్చువాడే దేవుడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, వారిని ఎవరో కూడా శిక్షించలేరని చెప్పి వాక్యంలో చెప్తున్నాడు. నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి ఎవరో కూడా శిక్ష వేసే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడే వారిని తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి. అలాగే హెబ్రీ 6:10లో కూడా చూసినట్లయితే, దేవుడు వారి క్రియలను మరియు వారి ప్రేమను మర్చిపోడు. దేవుడు
మనుషులు చేసేటువంటి పనులను, వారి యొక్క ప్రేమను ఎప్పుడూ కూడా మర్చిపోడు. కాబట్టి అట్లాంటి మంచి పనులు, అలాంటి మరి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యోధా రాసిన పత్రిక 24-25 వచ్చిన చూసినట్లయితే, తన మహిమ ఎదుట ఆనందముతోనూ మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు దేవుడు శక్తిమంతుడు. దేవునికి శక్తి ఉన్నది, ఆయన ఏదైనా చేయగలడు. ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయనకు శక్తి ఉంది. కాబట్టి అలాంటి శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 చూస్తే, క్రైస్తవులు అనబడినటువంటి వారు తీర్పు దినమందు ధైర్యంగా ఉండాలి. క్రైస్తవులు అనబడినటువంటి వారు తీర్పు దినమందు అందరూ కూడా ధైర్యంగా మరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ప్రేమించువారు నీతి కిరీటము పొందెదరు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ప్రేమించువారు ఆయన నీతి కిరీటాన్ని పొందుతారు. నీవు ఆ నీతి కిరీటాన్ని పొందాలంటే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జీవించాలి. నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జీవించాలంటే సత్యవాక్యాన్ని సరిగా వినాలి. విన్నటువంటి వాక్యం ద్వారా విశ్వాసం పొందాలి. పొందినటువంటి విశ్వాసం ద్వారా మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకున్నటువంటి నీవు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్న నీవు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు, రక్షింపబడకుండా ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వారిని రక్షణ మార్గంలో నడిపించుటకు, సంఘాభివృద్ధి కొరకు, సంఘక్షేమం కొరకు నీవు మంచి పాత్రగా వాడబడాలి. వాడబడినటువంటి నీవు మరణం వరకు కూడా నమ్మకంగా ఉండి జీవకిరీటాన్ని పొందవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరు వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. సహోదరులు దేవసాయం గారు చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా నడుచుకొని ఆత్మీయ మేలు పొందవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ వందనములు. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్లు 9347910422 మరి ఒక నంబర్ 9030247033. అలాగే మా యొద్ద బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు కలదు. ఆసక్తి గలవారుంటే మమ్మల్ని సంప్రదించగలరు. మీ అందరికీ వందనములు.